మొన్నటిదాకా మాజీ మంత్రి కేటీఆర్ సారు మలి సర్కారును ఓ మలక మాటలతో జప్పరించుకుంటా సురుకులు గట్టిగానే పెట్టే ఇప్పటికి మంచిగానే సొట్ల పెట్టుకుంటారు అవటే. ఆయన మాటలిన కొందరు కూడా కేసీఆర్ సారు రాజకీయంతో పాటు ఆయనకు వాళ్ళ నాయన మాటలు కూడా మంచిగానే వంటబట్టినాయి అని కల్వకుంట్ల తారక రామారావు సారు మాటలిని గులాబీ పార్టీ వాళ్ళు గుండెల నిండా సంబరపడుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో చిప్పకూడు తిని జపమాల పట్టుకొని జపం చేసుకుంటా పొద్దు గడిపి మందు మహారాణిగా బిరుదు కైవసం చేసుకున్న ఎమ్మెల్సీ కవిత మేడం కూడా 2 నెలల సంది పబ్లిక్లకు వచ్చి సర్కారు మీద సమరం గట్టిగానే చేస్తుంది. అవన్నీ కూడా వాళ్ళ నాయన చెప్తేనే చేస్తుండ్రు అని కొందరు అనుకుంటుంటే అంత మంచిగానే ఉన్నాక ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో కయ్యాలు అవుతున్నాయా అంటే కొందరికి అవుతున్నట్టే అనుమానాలు కొడుతున్నాయట. ఎట్లనంటే ఎన్నడూ లేని కేసీఆర్ సారు చాలా దినాలకు ఫామ్ హౌజ్లకు వెళ్ళి బయటకు వచ్చి కాంగ్రెస్ సర్కారు మీద మాట్లాడుతుంటే ఆ మీటింగ్ కు కేసీఆర్ సార్ కన్న కొడుకు కేటీఆర్ సారు మాజీ ముఖ్యమంత్రి సారు గౌరాల బిడ్డ కవిత మేడం ఎందుకో హాజరు పడలేదు. అంటే కేసీఆర్ సార్ కేటీఆర్ సార్ లెక్క కవిత మేడం లెక్క బయటకు వచ్చి మాట్లాడు వాళ్ళిద్దరికి అసలు నచ్చుతలేదా? వాళ్ళ బాబు ముంగడికి వస్తే వాళ్లకు సందుగాదని అనుకుంటుర్రా అంటే ఏమో కల్వకుంట్ల వారి కుటుంబంలో అవుతున్న కలహాల గురించి గులాబీ పార్టీ నుండి గుసగుస పెట్టుకుంటున్న వాళ్ళకే ఎరక అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.